పెళ్లి తర్వాత స్త్రీలు మెట్టింటి వెళ్లటం చూస్తుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదట. అవి ఏంటో చూసేద్దాం. పుట్టింటి నుంచి వస్తువులు, కిచెన్ సామాగ్రి, పిండి వంటలు, ఇంట్లోకి కావాల్సినవి పంపిస్తూ ఉంటారు. అయితే వాటిలో పదునైన వస్తువులు, కత్తులు, కొడవలి, సూదులు లాంటివి అత్తారింటికి తీసుకువెళ్లకూడదట. పొరపాటున ఇవి తీసుకువెళితే దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. పుట్టింటి నుంచి ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో అత్తారింటికి తీసుకెళ్లకూడదట. ఎందుకంటే ఉప్పును లక్ష్మీదేవిగా భావించటంతో ఉప్పు వెళ్తే లక్ష్మీదేవి వెళ్లినట్టుగా భావిస్తారు. అలాగే చీపురును అత్తారింటికి తీసుకెళ్లకూడదట. తీసుకెళ్తే పుట్టింటి సంపద అంతా అత్తారింటికి వెళ్లిపోతుందని సూచిస్తారట. ఈ వస్తువులను తీసుకెళ్లాల్సి వస్తే కొద్ది మొత్తంలో డబ్బును పుట్టింటివారికి చెల్లించి తీసుకెళ్లడం మంచిది. లేదంటే ఇరు కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తాయి. పుట్టింటి నుంచి అత్తవారింటికి స్త్రీలు పూజకు సంబంధించిన సామాగ్రిని పొరపాటున కూడా తీసుకెళ్లకూడదు. ఇలా పూజా సామాగ్రిని అత్తవారింటికి తీసుకెళ్లడం వల్ల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ముఖ్యంగా దీపారాధన కుందులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. తెచ్చుకుని వాడితే ఇంటికి లక్ష్మీదేవి రాదట. ఆదాయం తగ్గి ఇబ్బందులు పడటంతో పాటు పేదరికం వెంటాడుతుందని చెబుతుంటారు. తడి దుస్తులను కూడా పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు. ఇలా చేస్తే రెండు ఇళ్లలోనూ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చింతకాయ పచ్చడి, ఊరగాయ కూడా అత్తారింటికి తీసుకొచ్చే ముందు కొంత డబ్బును వారికి ఇచ్చి తీసుకురావాలట. లేదంటే అమ్మాయిలకు అశుభం జరుగుతుందట.